కన్యా రాశి వారు దీపావళి రోజు ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే, ఆ రోజు స్నానం చేసే విధానం అయితే, ఆ రోజు ఏంటంటే పర్టిక్యులర్ ఉప్పు, ఆహ్, పసుపు మనం ఆ రోజు ఏసుకొని స్నానం చేయాలి. కన్యా రాశి వారు ఆ రోజు పర్టిక్యులర్ ఏంటంటే, గణపయ్యకి సమర్పించవలసిన వస్తువు ఏంటంటే, బనానా, అలాగే ఏదైనా గ్రీన్ కలర్ స్వీట్. బనానా ప్లస్ గ్రీన్ కలర్ స్వీట్ ఏదైనా. మనకు స్వీట్ షాప్‌లోకెళ్తే దొరుకుతది. అదొకటి తీసుకోండి. మనకి ఏదైనా సరే గాని నెయ్యితో దీపారాధన చేయండి. ఈ 2 వస్తువులు తీసుకొని అక్కడ నైవేద్యంగా సమర్పించండి. ఆ రోజు పర్టిక్యులర్ ఏంటంటే, ఒకవేళ మనకి అవకాశం ఉంటే ఆహ్, వైట్ గులాబీ గాని, యెల్లో గులాబీ గాని మనకి హైబ్రిడ్ దొరుకుతాయి. ఒక రోజు ముందైనా, 2 రోజుల ముందైనా తెచ్చిపెట్టుకోండి. దాన్ని మాల చేయాలి ఎరుపు రంగు దారంతోటి. మన ఇంట్లో వాళ్ళతోటి గాని, మీరు గాని ఆ మాల చేయించి, ఆ తండ్రికి మాల సమర్పించేసి, ఈ యొక్క వస్తువులు అక్కడ నైవేద్యంగా సమర్పించండి. నెయ్యితో దీపారాధన చేయండి. ఆ రోజు సాయంత్రం మీరేం చేయండంటే, 2 వస్తువులు ఉదయమే నానబెట్టేయండి. ఉదయం మనం స్నానం చేయంగానే ఏం చేయండంటే, కొంచెం పెసరపప్పు, కొంచెం శనగపప్పు 2 నానబెట్టేయండి. పెసరపప్పు, శనగపప్పు వేరు వేరుగానే ఒక దగ్గరైనా నానబెట్టేయండి. ఆ రోజు సాయంత్రం మీకెక్కడైనా గోశాల ఉన్నా, లేదా గోమాత మీ ఇంటి దగ్గరున్నా సరే గాని, ఈ నానబెట్టిన ఈ 2 వస్తువులు కూడా తీసుకెళ్ళి ఆ తల్లికి సమర్పించండి. కాబట్టి రెమెడీ చేసుకొని దీపావళి రోజు నుంచి తర్వాత కూడా చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ కన్యా రాశి వారికుంటాయి.